అందరికీ హాయ్ అండి. నేను మీ ఇందిర. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పక్కా కొలతలతో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధానం చూపిస్తాను. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ చికెన్ పచ్చడికి మనం ఇలా బోన్లెస్ చికెను కట్ చేపించి తీసుకొచ్చుకొని శుభ్రంగా వాష్ చేసేసి లాస్ట్ టైము సాల్ట్ వాటర్లో కూడా ఒకసారి వాష్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ చికెన్ పచ్చడి కోసం నేను కేజీ చికెన్ తెప్పించానండి. మనకి చట్నీకి బోన్స్ అనేది లేకుండా ఇలా బోన్లెస్ చికెన్ తెచ్చుకుంటే చికెన్ పచ్చడి అనేది తినటానికి చాలా బాగుండిద్ది. ఎందుకంటే మనం బాగా ఫ్రై చేస్తాం కాబట్టి బోన్స్ ఉంటే అంతగా టేస్ట్ అనిపించదు. ముందు ఇది కుక్ చేసుకున్నామండి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మందపాటి కళాయి తీసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇలా ఒకసారి అంతా చికెన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. పెట్టేసుకొని మనకి చికెన్లో అనేది వాటర్ ఊరుతుంది కాబట్టి ఆ వాటర్తోనే చికెన్ అనేది చక్కగా కుక్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. చికెను మాడిపోకుండా మనం మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వేరే స్టవ్ మీద ఇది పెట్టేసుకొని ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మనం మసాలా ప్రిపేర్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు, అలాగే 2 స్పూన్స్ వరకు జీలకర్ర, స్పూన్ వరకు ఆవాలు, ధనియాలు వేసుకోవాలి. 4 యాలకులు అలాగే 4 లవంగాలు వేసుకుందాం. దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకుందాం. మనం వేసుకున్న ఈ మసాలా మొత్తం ఫ్రై చేసుకుందాం. ఎక్కువ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి లైట్గా ఫ్రై చేయాలి. ధనియాలు అనేది ఎక్కువ వేసుకోండి. మరి యాలకులు లవంగాలు 3-4 కరెక్ట్గా సరిపోతుంది. నేను చూపించినవన్నీ కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఈ మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. మనకి చికెన్లో వాటర్ చూసారు కదా, బాగా ఊరాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే వాటర్ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, వాటర్ అనేది పూర్తిగా పోయినాయి. మనం మసాలా కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ కేజీ చికెన్కి కరెక్ట్గా 1/2 కేజీ వరకు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి, కానీ తక్కువ మాత్రం వేయమాకండి. ఎందుకంటే మనకి చికెన్ అనేది ఫ్రై అయ్యిద్ది. తర్వాత కూడా కొంచెం ఆయిల్ ఉండాలి కాబట్టి 1/2 కేజీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ముక్క అనేది బాగా కలర్ మారిపోవాలి. 15-20 నిమిషాల వరకు పడుతుందండి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా వదిలేస్తే అడుగంటుకుపోతుంది. కొన్ని ముక్కలు వేగి కొన్ని వేగకుండా ఉంటాయి కాబట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది చూసారు కదా, ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొన్ని ముక్కలు వేయకుండా ఉన్నాయి కదా, మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనకిప్పుడు చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. మనకు వాటర్ వేయకుండా ఇలా గట్టిగా పట్టుకోవాలండి. కొంచెం కూడా వాటర్ వేయకూడదు. టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేయండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు ఆ వేడికే మనకి చక్కగా ఫ్రై అయిపోద్ది. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. ఇలా కలుపుకుంటే అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోద్ది.
ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేసేయండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కారం వేసుకుందాము. కేజీ చికెన్కి కరెక్ట్గా 60 గ్రాములు తీసుకున్నానండి. అంటే ఈ టేబుల్ స్పూన్తో 5 స్పూన్లు వేసాను. మనకి బయట దొరికే కారం కన్నా ఇంట్లోది వేసుకోండి. అలాగే సాల్ట్ 40 గ్రాముల వరకు వేసుకున్నాను. ఎప్పుడైనా కారం కన్నా సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. కావాలంటే చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. అలాగే మనం మసాలా పొడి కూడా రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం చికెన్లో వేడి అనేది ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు కారం అన్నీ చక్కగా కలిసిపోతాయి. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ ప్రాసెస్ జరగాలండి. ఇలా మసాలా పొడి, ఉప్పు, కారం అన్నీ ముక్కలకి పట్టేంతవరకు ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, చల్లారే కొద్దీ దగ్గరకు వచ్చేసిద్ది. ఆయిల్ ఎక్కువ అనిపించదండి అసలు. ఇలా 2-3 నిమిషాలు కలిపేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇది. ఇప్పుడు పులుపు కోసం నేను పెద్దవి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. గింజలు లేకుండా రసం తీసుకుందాం. చిన్న నిమ్మకాయలు అయితే ఒక 5 అయినా వేయండి. పులుపు అనేది లేకపోతే మనకి పచ్చడి అనేది అంత టేస్ట్ అనిపించదు. నేను పెద్దవి కాబట్టి 3 తీసుకున్నాను. ఇలా నిమ్మరసం వేసేసి ఇలా 2-3 నిమిషాలు చక్కగా కలిపేస్తే మనకి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. కలర్ చూస్తే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. మనకి 2-3 నెలల వరకు స్టోర్ ఉంటుంది. కానీ అప్పుడు దాకా ఉండదు, ముందే అయిపోయిద్దండి. అంత బాగుండిద్ది. బయట అయితే గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడటానికి కలర్ అనేది చాలా బాగుంది. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా చికెన్ పచ్చడి కొంచెం గ్రేవీ ఇలా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుందండి. ఎవరైనా 2 ముద్దలు ఎక్స్ట్రా తినాల్సిందే, అంత టేస్టీగా ఉంది. మనకి చికెన్ ముక్క కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.